వాస్తవ పరిస్థితులకి ఆధారంగా లేదు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే అంశాలు మత్స్య సంపద మీద చేపల పెంపకం చేస్తే ఆ పైసలు ఏడిపోతున్నాయి, చెరువులకు పోతున్నాయా? అమ్మిన ప్రతి చేప ఎవరికి ఆదాయం? ఎవరికి ఆదాయం? ఒక్క నిమిషం ప్రభుత్వానికి ఆదాయం ఆదాయం మీకు కల్పిస్తలేదు. మంచి డిబేట్ కావాలి, మీకు మాట్లాడే అవకాశం కావాలి అని అన్నప్పుడు మీరు కూడా వినాలి కదా. మరి మీరు వినాలి. రైతు బంధు పైసలు ఏడిపోతున్నాయి, ఆదాయం కాదా? ప్రభుత్వానికి ఆదాయమా? ఇగోండి ఆదాయమా రైతుల తెలంగాణ వీళ్ళ ఘనత చెప్తా, కాంగ్రెస్ వాళ్ళ ఘనత చెప్తా. ఏంది మేము రుణం ఆత్మహత్యలో నంబర్ 1 కాంగ్రెస్ ఉన్నప్పుడు. కానీ కేంద్రం ఇవాళ ఏమంటున్నది? తగ్గుదలలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ 90 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సోదరా. రాహుల్ గాంధీ గారు పంజాబ్ లో ఉన్న రైతుల దగ్గర పోతున్నారు, తెలంగాణ ఉన్న రైతులకు ఆదాయం లేదు, వాళ్ళని ఆదరించేది లేదు. చంద్రిక గారు నేనేమంటున్నా, మీ పరిస్థితి కూడా అదే, ప్రజలు డిసైడ్ అయింది. ఒకటి అడుగుతున్నా, తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ గారు ఇప్పుడు మాయలో ఉన్నారు అనేసి మాయలో పెట్టినామని అంటున్నారు కదా. ఏం మాయ అండి? మిషన్ భగీరథ మీకు మాయనా? ఎప్పటి ప్రజలు గాల్లో నీళ్ళు నీళ్ళు ఆగలేదా? ప్రజలు తెలంగాణలో నల్లలే లేవా? ట్యాంకులు కదర్లేసిరు మీరు. పవర్ హాలిడే. ఇంకోటి ఒక 3 పాయింట్లు అండి. మనకి సుభాష్ గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. అట్లా కాదు, వారు ఏం పాయింట్ చెప్పారండి? ఇచ్చింది ఇగోండి, ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్డు ఎవరి టైంలో 2019 వినోద్ గారు గడ్కరీ గారికి రాస్తే అది కూడా ఖాతా మంది బిడ్డలు మా బిడ్డలు చెప్పుకునే బాపతి బీజేపీ. మేము అనేది ఏంటంటే మిషన్ భగీరథ చూడండి, రైతు వేదికలు చూడండి, మీరు పోయి బస్తీ దవాఖానాలు చూడండి, హాస్పిటల్ చూడండి. మాయనా? 24 గంటల విద్యుత్ మాయనా? ఎక్కడ ఏ జిల్లాలో వస్తుంది 24 గంటల విద్యుత్? కాకడే పంట పెరుగుతుందా? కాకడే పంట పెరిగిందా? అబద్ధాన్ని మీద అబద్ధాలు ఆడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోదీ మీద పదే మాట్లాడుతూ అబద్ధాన్ని ఏంటంటే మీరు ఎలా ఉందంటే వాళ్ళు ఏం చెప్పకుండా మీరు కౌంటర్ చేస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? మీరు డిఫెన్స్ లో పడ్డారు, మీ దగ్గర సమాధానం లేదనేది ప్రజల్లోకి వెళ్తాం. మీరు ఏదంటే బైకాట్ చేస్తున్నారండి. పార్లమెంట్ సభ్యులు అక్కడ పోయేదంటే ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటే బైకాట్ చేస్తున్నారంటే ఇక చూడండి అసలు సర్జికల్ స్ట్రైక్ అయింది కదా, చూడలేదా? మీకు సరే సరే, ఇప్పుడు మన చర్చ సర్జికల్ స్ట్రైక్ అయ్యిందా లేదా అన్న దాని మీద వాస్తవాలు ఎలా అనేది కాదు, వేరే టాపిక్ డైవర్షన్ వద్దు, చెప్పండి. మీరు బడ్జెట్ మీద అవాస్తవాలు చెప్పుడు అనేది ఒకటంటే ప్రక్రియ మొదలు పెట్టినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం మోదీ గారు చేస్తున్నారు. ఐఐఎం, ఐసర్, ఎన్ఐడి, ఐటీఐఆర్ రద్దు చేసిరు. మీరు చెప్పండి, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు మీరు? లేరు. ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు చెప్పండి మీరు? అరే రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోయి కేంద్ర మంత్రి లిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక లిఫ్ట్ ఓపెన్ చేస్తే కోవిడ్ వస్తే కుర్కురే చిప్స్ పంచుకున్నారు కదా మీరు అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోవిడ్ లో కనీసం బయటికి కూడా రాలేదు. కోవిడ్ లో ఏమి ఇచ్చారండి? ఆత్మ నిర్భర్ క్యాబేజ్ అని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? లెక్క చెప్పండి మాకు మీరు. 20 లక్షల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుని వచ్చారు మీరు. ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చి ఒక్క రూపాయి ఒక్క రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. ఆఖరికి స్వనిధి అని చెప్పి వీధి వ్యాపారులకు కూడా అప్పు ఇచ్చిన సహాయం కాదు, అప్పు ఇచ్చింది. సుభాష్ గారు, ఇప్పుడు ఒకసారి మనం ఎనలిస్ట్ రాజీతో మాట్లాడదాం. అందరు వర్షన్స్ విన్నాం.
సరే వీళ్ళేమో మేం చేసింది చేస్తున్నది ఇది, దానికి అడ్డుకుంటుంది బీజేపీ అని వాళ్ళ మీదకి నెపం చేస్తున్నారు, వీళ్ళ మీద వీళ్ళకి నెపం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా మమ్మల్ని తొక్కేయడానికి అని చెప్తూ ఉంటారు. ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా వాస్తవాలకు దగ్గరగా ఉంటుందా లేదా ఎలక్షన్ల తాయిలాల కిందే ఉంటుందా? అసలు గతంలో నెరవేర్చినవి చాలా పెండింగ్ ఉన్నవి, వీళ్ళు ఇప్పుడు చాలా లెక్కలు చెప్తున్నారు కాంగ్రెస్. ఎవరి వర్షన్ ఎలా చూస్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు లాస్ట్ టర్మ్ ఈ 5 yearsలో లాస్ట్గా పెట్టే ఎలక్షన్ ముందు పెట్టే బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎవరేం చెప్పినా కానీ ప్రజలకు తాయిలాలు ఇచ్చే విధంగానే ఉంటుంది. ఫ్రీ బేస్ అవ్వాలి, ఖచ్చితంగా తప్పదు. ఎందుకు అని అంటే ఇది అభివృద్ధి అనేది ఇంకేముంది మేడం, ముందు ఎక్కువ అయితే మాత్రం ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రతి ప్రభుత్వాలు చెప్తున్నవే. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు అని చెప్తారు, కానీ ఈ గత 10 ఏళ్లలో ఒక ట్రెండ్ చూస్తే ఎక్కువ సంక్షేమం వైపే ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి రాదర్ దాన్ అభివృద్ధి. మీకు పన్నేతర వ్యయం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అన్ని ప్రభుత్వాలు డిస్ఇన్వెస్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమి తక్కువ ఏం కాదు. మీరు కొన్ని కంపెనీస్ అమ్మేదానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. మీరు చూస్తే ఈ గవర్నమెంట్ లో కాదండి, మోడీ గవర్నమెంట్ లో కాదు, ఇంతకు ముందు కూడా భారత్ వెలిగిపోతుంది అని చెప్పి 2004 ముందు కూడా బీజేపీ వాళ్ళు అన్నప్పుడు కూడా ఆ గవర్నమెంట్ అనట్లేదు, మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనటం లేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఏం చేస్తున్నారంటే ఎక్కువగా గవర్నమెంట్లని సెంట్రల్ గవర్నమెంట్ అమ్మటము ఇవన్నీ కూడా దేశానికి మంచిది కాదు. ఎప్పుడు కూడా జనాలని మాట్లాడుతున్నాం. సొంతింటి పరిస్థితి ఏంటి? ఈ రోజు కూడా బడ్జెట్ లో మోడీ గారు మొన్నటిదాకా వచ్చేది అన్నారు. నిన్న కొత్తగా మీకే చెప్తున్నా మీ ఘనతే చెప్తున్నా, మొన్నటిదాకా వచ్చేదిన అమృత కాలం అంటున్నాను. ఇంకా ఈ అమృత కాలం ఎప్పుడు వస్తుంది? వచ్చేదిన అయితే రాలేదు, సచ్చేదిన వచ్చింది. అమృత కాలం ఎప్పుడు వస్తుందో, విషయ గడియలు ఎప్పుడు పోతాయని దేశ ప్రజలు వెయిట్ చేస్తారు. ఒకటి, నేను కృష్ణ గారిని సోదరుని ఒక్కటే మాట స్ట్రేట్ అడుగుతున్నా, అరే మీరు అడిగేది డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా? రాజీవ్ గృహాలు అరే రాజీవ్ గృహాలు ఒక్కటి బూత్ అసలు టేకర్స్ లేరు, ఇది కూడా సవాల్ లేరు. రాజీవ్ గృహాలు పట్టనే కూడా అట్లనే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ లో అక్కడ గాంధీ భవన్ కిరాయికి ఇచ్చి పార్కింగ్లు బర్రెలు అవన్నీ అట్లాంటివి ఉన్నాయి, కానీ అట్లాంటి మరి ఏం చేస్తాం మేము? ప్రభుత్వ భూములు కబ్జా పెట్టి పార్టీ ఆఫీసులు కట్టలేకపోయినాం. చెప్పండి సుభాష్ గారు ప్లీజ్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కదా, అక్కడ ఇక్కడ కట్టినారు, కనీసం ఇంతవరకు అలాట్ చేస్తున్నారు. ఆవాజ్ యోజన కింద డబ్బులు ఇచ్చినారు, ఆవాజ్ యోజన కింద డబ్బులు ఇస్తే తెలంగాణ